అందరికీ నమస్కారం. మరి ఈరోజు శంఖవరం మండలం, రౌతులపూడి మండలంలో జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి విధానం నిరుపేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కాకుండా, ఇచ్చిన పట్టాలను వాళ్ళకి అన్ని విధాలా కూడా హక్కు కల్పించే విధానంలో రిజిస్ట్రేషన్ చేయించి ఈవేళ పంపిణీ కార్యక్రమంగా శంఖవరం మండలం, రౌతులపూడి మండలం కూడా ఇప్పుడు పంపిణీ చేసి రావడం జరిగింది. ఈవేళ ప్రభుత్వ పరంగా చాలా ప్రాంతాల్లో చాలామంది ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో కూడా ఇల్లు కట్టుకోవడమే కాకుండా చాలా ఆనందంగా కూడా వాళ్ళు కాపురాలు చేసే సందర్భం కూడా చెప్పుడు సందర్భం కూడా మనం చేస్తున్నాం. ఈవేళ ప్రభుత్వం కూడా అన్ని విధాలా కూడా అందరికీ అన్ని సహాయసహకారాలు అందేవనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ కూడా భవిష్యత్తులో తప్పకుండా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ కూడా అభిమానించాలి, ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఆయన అనేక కార్యక్రమాలు చేసే విధానం, మాట్లాడే విధానం మనందరూ చూస్తున్నాం. ఈవేళ ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్న సందర్భం కూడా మనం చేస్తున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధానాల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, నవరత్నాలు అనే పేరుతో అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేదవారికి కూడా అందించి పార్టీ రహితంగా గతంలో చూసుకుంటే ఏదో జనభూమి కమిటీ అని పెట్టి ఒక ఇద్దరినో ముగ్గురునో చూసి తనకి తెలుగుదేశం కాదు ఏదైనా ఇంకో పార్టీ అని చెప్పేసి పేరు పక్క తీసే సందర్భం జరిగేది. కానీ ఈవేళ ఎవరికి ఇళ్ల పట్టా ఇచ్చినా, ఎవరికి ఇల్లు ఇచ్చినా, ఎవరికి పెన్షన్ ఇచ్చినా, ఎవరికి ఆసరా ఇచ్చినా, ఎవరికి విద్యా దీవెన అందించినా పార్టీలకు అతీతంగా కూడా అందరికీ కూడా అందించే ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తప్పక తప్పుతలేదు. కాబట్టి ఈవేళ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలి, తప్పకుండా కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మీరు అందేవాలనే ఉద్దేశంతో ప్రజానికి ఎదురు చూసే సందర్భం కూడా మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒక్క విషయం కూడా మీ అందరూ మనం చేస్తున్నాను. మరి నేను జరిగినటువంటి సమావేశం నిజంగా 5వ తారీఖున మంగళవారం మరి 3 గంటలలో జరిగినటువంటి సభ గతంలో ఎప్పుడూ ఎక్కడ జరిగిన విధానంలో కూడా మన ప్రతిపాడు నియోజకవర్గంలో 50 మంది సోదర సోదరులందరూ కూడా విజయవంతంగా చేసిన సందర్భం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల నాయకులకు అందరి అభిమానులకు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సహకరించినటువంటి పోలీసు డిపార్ట్మెంటు అలాగే విధంగా కూడా చాలామంది ప్రభుత్వ పరమైన ఉద్యోగులు కూడా ప్రభుత్వ విధానాలు కూడా మరి పనిచేసిన వాళ్ళు కూడా సహకరించారు, విలేకరులు సహకరించారు. అందరి సహకారంతో కూడా ఎప్పుడు ఊహించిన విధానంలో కూడా నిన్న ప్రతిపాడులో కూడా బహిరంగ సభ చాలా దిగ్విజయంగా కూడా విజయవంతంగా కూడా పూర్తి చేసిన సందర్భం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా నిజంగా చాలా బ్రహ్మాండమైన రీతిలో సోదరులందరూ కూడా వచ్చారు, సోదరులు వచ్చారండి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలి, మీరు శాసనసభ్యులు అవ్వాలి, సునీల్ గారు పార్లమెంట్ సభ్యులుగా అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు మాట్లాడే సందర్భం విధానం కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. దయచేసి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ అందరి సహకారం ఉండాలి. అన్ని విధాలా కూడా ప్రభుత్వ విధానానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర పురోభివృద్ధి విధానంలో దృష్టి పెట్టుకుని అన్ని విధాలుగా మనం సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ కూడా మనసావాస కోరుకుంటూ మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పంపిణీ చేసి తిరిగి సిరిపురం గ్రామ శివరెడ్డి చిన్నిపేటలో కూడా మా విష్ణు గారు, మా లక్ష్మణరావు గారు, అలాగే మా ఆదినారాయణ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాగే మా సూర్యనారాయణ గారు, అబ్బాయి గారు అందరి యొక్క ఆధ్వర్యంలో కూడా సిన్నిపేట గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తిరిగి అందరినీ కూడా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఉద్దేశించి అభ్యర్థించడం జరిగింది. అందరూ చాలా బ్రహ్మాండంగా సహకరించారు. ఇవాళ సిన్నిపేటలో చెప్పే మాటలు చూస్తున్నాం మనం. గతంలో కూడా నేను చేసిన కార్యక్రమాలు కూడా ఈవెంట్ కూడా గుర్తుండిపోయింది. ఈ గ్రామంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని మీరు మాకు తప్పకుండా మిమ్మల్ని అభిమానిస్తాం, తప్పకుండా నీకు ఓటు వేస్తూ చెప్పేసి సోదరమని కూడా చెప్పే విధానం కూడా ప్రత్యేకంగా నేను చాలా ఆనందిస్తున్నాను. తప్పకుండా సిరిపురంలో పంచాయతీ విధానం చూసుకుంటే ఇప్పుడు మా ఆదినారాయణ గారు కూడా చెప్పారు, గతంలో ఎప్పుడు నేను మెజార్టీ కూడా మీకు ఇస్తామండి, మేము అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం, పార్టీ విధానం గెలాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, మీరు శాసనసభ్యుడు అవ్వాలి, పార్లమెంట్ సభ్యుడిగా సునీల్ గారు గెలాలనే ఉద్దేశంతో మేము అందరూ కూడా ఎడమరికి లేకుండా ఏకాగ్రంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు లేని ఊహమైనటువంటి మెజార్టీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈవేళ అందరూ కూడా కలిసికట్టుగా ఈ సిరిపురం గ్రామ పంచాయతీలో రాబోయే రోజుల్లో ఎవరు ఊహించిన మెజార్టీ కూడా ఇచ్చి మరి ఎక్కడ కూడా విధానం మా మండలానికి సంబంధించిన గ్రామం ఇది 7 గ్రామాలు మా చెరువు చెంబరా చెరువు కింద. అందులో ప్రధానంగా కూడా ఆయకట్టు ఉన్నటువంటి గ్రామం సిరిపురం, తరువాత లింగంపర్తి. మిగతా గ్రామాలు ఉన్నాయి సిరిపురం, పేరవరం, ఏలూరు ఉన్నాయంటే చాలా చిన్న చిన్న ఆయకట్లు ఉన్న గ్రామాలు. కాబట్టి పెద్ద గ్రామం ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా మా కుటుంబానికి చాలా సన్నిహితమైన గ్రామం ఇది నిజం చెప్పాలంటే. అంటే తెంబరాజేశ్వరి పూర్వం నుంచి కూడా మా పెద్దల నుంచి కూడా మా ఆధీనంలో ఉండి అన్ని విధాలు కూడా రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని
చాలా కార్యక్రమాలు చేసిన సందర్భం జరిగింది కాబట్టి చాలా అభిమానంగా కూడా అందరూ కూడా మా మీద అభిమానం చూపిస్తున్నారు. రాబోయే తప్పకుండా మాకు అందరికీ సహకరించే విధానంలో కూడా మాట్లాడే సందర్భం చూస్తుంటే నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మా ఏరేశ్వరం మండలం 2004లో వచ్చింది మెజార్టీ ఒకటి వస్తుందని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఏ గ్రామంలో చూసినప్పుడు కూడా ఎవ్వరూ కూడా పార్టీ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అరమరికి లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా మేము పనిచేస్తున్నామండి. మిమ్మల్ని శాసనసభ్యుగా గెలిపిస్తాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం, సునీల్ గారిని గెలిపిస్తాం. 7 సెగ్మెంట్లో కూడా ప్రతిపాడు నియోజకవర్గంలోనే సునీల్ గారికి మీకు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చే కార్యక్రమం మేము ముందు ఉంటామని చెప్పేసి మాట్లాడే సందర్భం జరుగుతుంది. చాలా సంతోషిస్తున్నాను. రాబోయే రోజులు తప్పకుండా ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను పరిశీలించి కూడా ముందుకెళ్ళే సందర్భం కూడా అన్ని రకాలుగా కూడా నేను అందరూ అభిమానులతో ముందుకెళ్తానని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని